నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనేది అసత్య ప్రచారం దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలన్న కోమటిరెడ్డి మంచినీటి కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారు కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మొదలయ్యాయన్న హరీష్ రావు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 28 వరకు నామినేషన్ల పర్వం శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు 1000 మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రత భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం చూసి పరవశించిన భక్తులు అయోధ్యలో అద్భుత ఘట్టం బాలరాముడికి సూర్యతిలకం దిద్దిన సూర్య భగవానుడు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్రావు మృతిలో చెల్లగరిన గ్రామం ఉలిక్కిపడింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగ గ్రామం సుధాకర్ స్వస్థలం సిరిపల్లి ఓదలు రాజపోచమ్మ దంపతుల కుమారుడైన సుధాకర్ పీపుల్స్ వార్ పార్టీలో సానుభూతిపరుడుగా పనిచేశారు 2000 సంవత్సరంలో పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లాడు రాజపోషమ్మ చెల్లగరిగలోని ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది కుమారుడు సుధాకర్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడన్న వార్తతో రాజపోచమ్మ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి థాంక్యూ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది సుమారు 40 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందుతుంది ఇదే కాకుండా గత కొద్ది రోజులను చూస్తే ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ప్రతిరోజు నిత్యం ఎక్కడో ఒక ఇటు పోలీసులకు మావోయిస్టుల మధ్యలో ఏదో ఒక ఘర్షణలు కానీ ఎదురు కాల్పులు కానీ ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకోవడం జరుగుతుంది దీని ప్రకారం చూస్తే రానున్న మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల వీళ్ళు ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో మొత్తం రక్తం ఎయిర్లై పారిపోతుంది పచ్చని అడవుల్లో ఎర్రని రక్తంతో ఏర్పెక్కిపోయినట్టు బస్తర్ కార్గిల్ జిల్లాలో మావోయిస్టు భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్ లో సుమారు మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రాత్రి 7-8 గంటల వరకు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం జరిగింది ఇందులో సుమారు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు మొత్తం 40 వరకు మృతులు ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న డిఐజీ చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఈ అవకాశం ఉందని చెప్పేసి ఉన్నత అధికారులు కూడా చెప్తున్నారు ఈ భద్రతా దళాలకు చెందిన 3 జవాన్లు కూడా గాయపడ్డారు మృతుల్లో ఇప్పటి వరకు 3 గుర్తించి వారిలో 2 తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెప్తున్నారు మృతుల్లో ఒకరు తెలంగాణ వాసులు ఉంటారని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కాగా మరో 2 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ గా చోటు చేసుకుందని చర్చనీయంగా మారింది గత 15 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధానంగా ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇదే అంత పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పడం జరుగుతుంది గత 4 నెలలను చూస్తే మొత్తం సుమారు 79 మంది ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు తెలిసింది మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిఎస్ఎఫ్ డిఆర్ఎస్ బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఒక ఎదురుకాల్పుల్లో మొత్తం 40 మంది పైగా మృతి చెందారని చెప్పేసి మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి బస్తర్ ఐజీ రాత్రి ఈ రోజు ఉదయం ప్రకటించడం జరిగింది ప్రకటన వెలువడించారు మృతులు మావోయిస్టుల అగ్రనేత దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సుగులూరు చిన్న ఆలియాస్ విజయ్ ఆలియాస్ శంకర్రావు ఉన్నట్టు తెలిసింది శంకర్రావు సంస్థల వరంగల్ జిల్లాకు సంబంధించి భూపాలపల్లిలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా పోలీసులు ప్రకటించిన వారిలో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆత్మకూరు మండలం రాయపూర్ గ్రామానికి సంబంధించిన ఆయన పైన సుమారు 25 లక్షల పై రివార్డు కూడా ఉందని చెప్పేసి ఎన్కౌంటర్ స్థలం నుండి మొత్తం భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఇటు మరణాయుధాలు పట్టుబడ్డాయని చెప్పి చెప్తున్నారు AK-47 SLR ఇన్సోర్ రఫిల్స్ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఇట్లా 303
రిఫరల్ ఇట్లాంటి మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు వారికి కావాల్సిన మందుగుండ్ల సామాగ్రి, వంట సామాగ్రి వగేరా వగేరా ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఆక్యుపై చేసుకో మొత్తం పోలీసులు బిఎస్ఎఫ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ తో సహా మరో 2 జవాన్లు కూడా గాయపడ్డారు. వీళ్ళు దండకారణ్యం నుండి స్పెషల్ జోనల్ కమిషనర్ ఇన్ఛార్జ్ రాధా ఆలియాస్ మజ్గదేవి కూడా మరణించినట్టు సమాచారం ఉంటుంది. గత 15 సంవత్సరాల్లో బస్తర్ అడవిలో ఇంత పెద్ద భారీ ఎన్కౌంటర్ ఎప్పుడు జరగలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నవారు కూడా చెప్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో మొత్తం ఇటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఇంకా ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకోవడానికి 2 పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా అనుమానితం సంబంధించిన వారు వచ్చినా కూడా ఆపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల ఏప్రిల్ 26వ తారీఖున మొదటి విడత పోలింగ్ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇటు ఉన్నత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన సీఎం కూడా విష్ణుదేవ్ స్పందించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ విజయవంతమైంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధాకర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్తారని అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరు అని చెప్పారు. 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు. మెదక్లో 1000 కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదన్న కోమటిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైల్లో ఉన్నారని, బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారని కోమటిరెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారని అన్నారు. జగదీష్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. 3 నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మా పథకాలు 3 నెలలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రం గొంతెండిపోతోందని, నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని చెప్పారు. ఖాళీ బిందెలతో ధర్నాలు, ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తండాల్లోనూ మిషన్ భగీరథ, జలధార వచ్చేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వలేదని, కనీసం ప్రజలకు మంచినీళ్లైనా ఇవ్వాలని హరీష్ రావు కోరారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిడ్డ కాస్కో ఇక మధ్య కబడ్డీ తగ్గేదేలే అంటూ సవాల్ విసిరారు. స్టేషన్ గన్పూర్లో కడియం చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. విదేశాల్లో కడియం శ్రీహరికి ఆస్తులున్నాయని, ఆ అక్రమ ఆస్తులకు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలని ఆరోపించారు. దోచుకున్న డబ్బులతో మలేషియా, సింగపూర్లో అక్రమాస్తులు కూడబెట్టారన్నారు. హవాలా రూపంలో డబ్బు విదేశాలకు తరలించారని ఆరోపించారు. తనకు లొంగని వాళ్లను ఎన్కౌంటర్ చేయించిన దుర్మార్గుడు కడియం అంటూ మండిపడ్డారు.
నమ్మక ద్రోహి, కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈ రోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ అంటే విధవ, పచ్చి విధవ. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్. ఎవరు గొప్ప దేశపడి వెళ్దాం, కబడ్డాడుదామా. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానాన్ని మెప్పించి టికెట్ ఇప్పించిన కార్యకర్తలే బాధ్యత తీసుకొని తన గెలుపుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత తనదే అని చెప్పారు. తన గెలుపుతో పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో చాటుదామని పిలుపునిచ్చారు. కొత్తపేట పట్టణంలో ఉమ్మడి కొత్తకోట, మదనాపురం మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వంశీచందర్ మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని, రాహుల్ ప్రధాని అవుతారని జోషం చెప్పారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న, నేను ఎంపీగా, మదన్న ఎమ్మెల్యేగా అక్కడితో ఆగకుండా రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఢిల్లీ నుంచి పై దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ఉంటది, చెయ్యి గుర్తే ఉంటది. తాగునీరు కావాలన్నా, స్కూల్ కావాలన్నా, కాలేజ్ కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా, ఏది కావాలంటే సాధించుకోవడానికి మనకు హక్కు ఉంటది. మనందరం కష్టపడి పని చేస్తే భవిష్యత్తు మొత్తం మనదే అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాననే మాట నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నాను. నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ సాధించడం ద్వారా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకొని మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచే బాధ్యత మనందరం కూడా తీసుకుందామని ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నా. పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెబుతోందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమని చంద్రబాబు అన్నారు. అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. తొలి దశ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. దేశంలో నేటితో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నేడు ప్రచారానికి తెరపడనుంది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్పీకర్లు మైకులను ఆపేస్తారు. 21 రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో భాగంగా 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడతల భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి బందోబస్తు చేసేందుకు ఇప్పటికే కేంద్ర పోలీస్ బలగాలు చేరుకున్నాయి. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించనున్నారు.
జమ్మూ కాశ్మీర్లో విచిత్రమైన నేపథ్యంలో 2024 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగం 370వ అధికరణ రద్దును తిరస్కరిస్తున్న పార్టీలు, సమర్థిస్తున్న పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో పరస్పరం పోటీ పడడం విశేషం. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, గులాం నబీ ఆజాద్ పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. బీజేపీ 5 స్థానాలకు పోటీ చేస్తూ ఉండగా ఒమర్ అబ్దుల్లా పార్టీ 3, మెహబూబా ముఫ్తీ పీడీపీ 3 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని 6 లోక్సభ నియోజకవర్గాలకు 5 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 19న ఉధంపూర్, ఏప్రిల్ 26న జమ్మూ, మే 7న అనంతనాగ్ రజౌరి, మే 13న శ్రీనగర్, మే 20న బారాముల్లా నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. లద్దాఖ్లో మే 20న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ విభజనకు ముందు గత 3 ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించిన సీట్లు ఇలా ఉన్నాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 3, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకోగా మరో స్థానాన్ని ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. 2014లో బీజేపీ 3, మహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. 2019లో బీజేపీ 3 స్థానాలు, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ 3 స్థానాలు గెలుచుకుంది. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి ముందు కశ్మీర్లో 3, జమ్మూలో 2, లద్దాఖ్లో 1 చొప్పున మొత్తం 6 లోక్సభ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం కశ్మీరు, జమ్మూ డివిజన్లలో చెరో 2.5 స్థానాలు ఉండగా లద్దాఖ్ 1 లోక్సభ స్థానంతో ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. లద్దాఖ్ స్థానికులు ప్రత్యేక హోదా, లద్దాఖ్ 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి గిరిజన తెగలకు ప్రత్యేక సౌకర్యాలు డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. లద్దాఖ్ విశిష్టతను, ప్రకృతి వనరులను పరిరక్షించాలని కూడా కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒమర్ అబ్దుల్లా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం కాగా వయోభారం మీద పడుతుండటంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ కశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గం నుంచి షియా నాయకుడు ఆగా సయ్యద్ రుహుల్లా మహదీ, అనంతనాగ్ రజౌరి నుంచి మియాన్ ఆల్తాఫ్ అహ్మద్ లార్వీ పోటీ చేస్తున్నారు. ఒమర్ అబ్దుల్లాకు పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ సజ్జద్ లోనేతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇండియా అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. కాంగ్రెస్ ఉధంపూర్, జమ్మూ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ రజౌరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, సీనియర్ గుజ్జర్, సెంట్రల్ కశ్మీర్లోని కంగన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ ఆల్తాఫ్ సహా జమ్మూ కాశ్మీర్కు చెందిన ఇతర రాజకీయ దిగ్గజాలతో మెహబూబా తలపడనున్నారు. పీడీపీ యూత్ ప్రెసిడెంట్ వహీదా ఫర్రా శ్రీనగర్, బుడ్గాం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గోదాలో దిగుతున్నారు. కాగా మాజీ రాజ్యసభ ఎంపీ ఫయూజ్ అహ్మద్ మీర్ నార్త్ కశ్మీర్ నియోజకవర్గం నుంచి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కశ్మీరులు, గుజ్జర్లు, పహారీలు, హిందువులు, సిక్కులు జమ్మూ కాశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో నిర్భయంగా మాట్లాడగల ప్రతినిధికి ఓటు వేయాలని మెహబూబా విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తాను ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ తరపున అనంతనాగ్ రజౌరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున ఇంకో అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ 5 స్థానాలను పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. దిగ్గజాలు ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, గులాం నబీ ఆజాద్లతో బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీ పడుతున్నాయి. ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.